ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరల గురించి మనం ప్రతిరోజు చాట్ మాట్లాడుకుంటున్నాం కదా. మరి వెండి గురించి అసలు మాట్లాడాలా వద్దా అనే సందేహమే వస్తుంది. ఎందుకంటే వెండి ధర విపరీతంగా పెరిగిపోతుందండి. ఇప్పుడు వెండి బంగారం కంటే ప్రీషియస్ మెటల్ అయిపోయింది. మరి అప్పట్లో వెండి కొనలేని వాళ్ళు ఇప్పుడు గనక చాలా బాధపడుతూ ఉంటారు. అప్పట్లో వెండి కొన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు డబుల్ త్రిబుల్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 23 రోజులుగా చూసుకుంటే వెండి ధర ₹1,00,000 మేర పెరిగిందండి. అంటే ఇప్పుడు 3,50,000 చేంజ్లోనే ఉంది వెండి ధర. మరొకసారి చార్ట్ చూద్దాం. హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా 10 గ్రాముల వెండి, 100 గ్రాములు, 1 కేజీ వెండి ధర ఎలా ఉంది అంటే జనవరి 16 తారీఖు నుంచి జనవరి 25 వరకు చూసుకుంటే వెండి ధర ఎలా ఉందో ఒకసారి చార్ట్ చూద్దాం. జనవరి 16 తారీఖును చూసుకుంటే 10 గ్రాముల వెండి ధర ₹3,060 ఉందండి. చూసారు కదా. మరి 100 గ్రాములు చూసుకుంటే 30,600 ఉంది ఇక్కడ. అలాగే మనము 1 కేజీకి వెళ్తే 3,06,000 చూపిస్తుంది. ఇక్కడ మనకి 4,000 తగ్గిందండి. ఇక్కడ జనవరి 16 తారీఖుని చూసుకుంటే 4,000 తగ్గుదల కనిపిస్తుంది. 3,06,000. అలాగే మనం జనవరి 17కి వెళ్దాం. 10 గ్రాముల వెండి ధర ₹3,100 ఉంది ఇక్కడ. అలాగే మనం 100 గ్రాములు చూసుకుంటే 31,000 చూస్తున్నాం మనం. మరి 1 కేజీకి వెళ్తే 3,10,000. ఇక్కడ చూస్తున్నారు కదా, 4,000 పెరిగిందండి ఇక్కడ వెండి. మళ్ళీ చూడండి, 16వ తారీఖుని 4,000 తగ్గింది. మరి 17వ తారీఖుని 4,000 పెరగడం చూస్తున్నాం. మరి జనవరి 18వ తారీఖు వెళ్దాము. 10 గ్రాములు వెండి చూసుకుంటే ₹3,100 చూస్తున్నాం మనం ఇక్కడ. అలాగే మనం 100 గ్రాములు చూసుకుంటే 31,000 చూస్తున్నాము. మరి 1 కేజీకి వెళ్తే 3,10,000. ఇక్కడ ఏంటంటే స్థిరంగా ఉంది, పెరగలేదు, తగ్గలేదు, అదే రేట్లో ఉంది. అంటే 16వ తారీఖుని 4,000 తగ్గింది, 17వ తారీఖుని 4,000 పెరిగింది, 18వ తారీఖు చూసుకుంటే స్థిరంగా ఉంది, తగ్గలేదు, పెరగలేదు. మరి జనవరి 19వ తారీఖుకి వెళ్దాం. 10 గ్రాముల వెండి చూసుకుంటే ₹3,080 ఉంది ఇక్కడ. అలాగే మనం 100 గ్రాములకి వెళ్తే 31,800. మళ్ళీ 1 కేజీకి వెళ్తే 3,18,000. ఇక్కడ చూడండి, 8,000 పెరగడం మనం చూస్తున్నాం. మళ్ళీ చూడండి, వెండి పెరుగుదల ఒక దగ్గర 4,000 తగ్గింది, 4,000 పెరిగింది, మళ్ళీ 8,000 పెరగడం చూస్తున్నాము. అలాగే 20 తారీఖు వెళ్తే 10 గ్రాముల వెండి ధర 3,400. 100 గ్రాములు చూసుకుంటే 34,000. అలాగే కేజీకి వెళ్తే 3,40,000. అంటే ఇక్కడ మళ్ళీ మనకి 22,000 పెరిగింది. సో ఇక్కడ మనకి జనవరి 20 తారీఖు చూసుకుంటే మళ్ళీ కేజీ వెండి 3,40,000. ఇక్కడ మళ్ళీ మనము 22,000 పెరుగుదల. అంటే ఒక్కరోజు వెండి ధర 22,000 పెరిగిందండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది బంగారం కంటే వెండి ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది. మళ్ళీ జనవరి 21 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి ₹3,450. అదే 100 గ్రాములు చూసుకుంటే 34,500. మరి 1 కేజీకి వెళ్దాం మనం, 3,45,000. ఇక్కడ చూడండి, మళ్ళీ 5,000 మనం మళ్ళీ పెరుగుదల చూస్తున్నాము. అంటే పెరగడమే కానీ తగ్గుదల ఎక్కడ కనిపించట్లేదు. ఒక్కసారి 4,000 తగ్గింది అంతే, అది కూడా 16వ తారీఖున. తర్వాత చూసుకుంటే 4,000 పెరిగింది, 8,000, 22,000, మళ్ళీ 5,000. మళ్ళీ మనం జనవరి 22 తారీఖుకి వస్తే కనుక 10 గ్రాములు వెండి 3,400. మళ్ళీ 100 గ్రాములు చూస్తే 34,000. మళ్ళీ 1 కేజీకి వెళ్దాం, 3,40,000. ఇక్కడ మళ్ళీ మనకి తగ్గుదల కనిపిస్తుంది. అంటే 5,000 తగ్గిద్దండి ఇక్కడ మళ్ళీ మనకి. చూడండి, 16వ తారీఖుని 4,000 తగ్గుదల చూస్తున్నాము. మళ్ళీ 22వ తారీఖుని మళ్ళీ 5,000 ఇక్కడ తగ్గింది. మధ్యలో మళ్ళీ బాగా పెరగడం చూసాం. మళ్ళీ మనం 23వ తారీఖు వద్దాము. 10 గ్రాములు 3,600. అదే 100 గ్రాములు చూస్తే 36,000. మరి 1 కేజీకి వెళ్తే 3,60,000. చూడండి, ఇక్కడ మళ్ళీ 20,000 మళ్ళీ పెరిగింది. అంటే వెండి ఎంత ఫాస్ట్గా పెరుగుతుంటే ఆల్ టైమ్ రికార్డ్ అని అనుకోవాలి. అసలు ఏంటంటే 20,000, 22,000 ఒక్క రోజులోనే ఇంత పెరుగుతుంది వెండి ధర. మళ్ళీ మనం 24 తారీఖు వస్తే కనుక 10,000 10 గ్రాములు ₹3,650. 24 తారీఖుని చూస్తే అదే 100 గ్రాములు 36,500. మరి 1 కేజీకి వెళ్దాం, 3,65,000. ఇక్కడ చూడండి, మళ్ళీ 5,000 పెరిగింది. అంటే 23వ తారీఖుని 20,000 పెరిగింది, మళ్ళీ 24వ తారీఖుని 5,000 పెరిగింది, 22వ తారీఖుని చూసుకుంటే 5,000 మళ్ళీ తగ్గుదల చూసాం. మళ్ళీ జనవరి 25 తారీఖు వస్తే 10 గ్రాములు 3,650. అదే 100 గ్రాములు చూస్తే 36,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,65,000. అంటే ఇక్కడ మళ్ళీ 0.
అంటే పెరగలేదు, తగ్గలేదు. మనం ఎక్కడ చూసాము స్థిరంగా రేట్లు? జనవరి 18వ తారీఖుని 3,10,000. ఇక్కడ కూడా ఏంటంటే స్థిరంగా ఉందండి. పెరగలేదు, తగ్గలేదు, అంతే ఉంది. మళ్ళీ మనం జనవరి 5వ తారీఖు చూసుకుంటే ఇక్కడ కూడా అంతే, పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. 3,65,000. ఇక్కడ 18వ తారీఖునేమో 3,10,000 దగ్గర రేట్ స్థిరంగా ఉంది. 25వ తారీఖు చూసుకుంటే 3,65,000 దగ్గర రేటు స్థిరంగా ఉంది. అంటే ఇక్కడ కూడా మనము బంగారంలో మాట్లాడుకున్నట్టే పెరిగేది ఎక్కువ ఉంది కానీ తగ్గేది తక్కువ చూస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, వెండిలో కూడా తగ్గేది తక్కువ ఉంది, పెరిగేది ఎక్కువ ఉంది. చూసారు కదా, 20వ తారీఖుని 22,000 పెరుగుదల చూస్తున్నాము. మళ్ళీ 23వ తారీఖుని 20,000 పెరుగుదల చూస్తున్నాం. అంటే వెండి ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి చాలా రీల్స్ కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఏంటంటే ఇంత బంగారం తీసుకొచ్చి నాకు ఈ బంగారం అంతా వద్దు, నాకు వెండి కావాలి అని. ఎందుకంటే వెండి రోజు రోజుకి పెరగడంతో వెండి మీద చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో బంగారాన్ని తీసేసి వెండి కొనడానికి కూడా కొంతమంది ఇష్టపడుతున్నారు. మరి మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే ఈ హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా 10 గ్రాములు, 100 గ్రాములు, 1 kg వెండి ధరలు ఏవైతే చూసుకున్నామో ఇవన్నీ కూడా జిఎస్టీ, టీసీఎస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవి లేవండి. మీకు ఎగ్జాక్ట్ రేట్స్ కావాలనుకుంటే లోకల్లో ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సిల్వర్ మరి ఇలా రేటు పెరుగుతుంది కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇప్పుడు కొంటే మంచిదా కొనకూడదా, లాభమా నష్టమా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలంటే సుమన్ టీవీలో అనేక మంది అనలిస్టులు ప్రతిరోజు బంగారం వెండి మీద చాలా వీడియోసే చేస్తున్నాం మేము. మరి మీరు కనుక సుమన్ టీవీలో వీడియోస్ని ఫాలో అవుతే మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళే కానీ, మరి వెండి బంగారం కొనాలి అనుకునే వాళ్ళే కానీ, మరి ముందు ముందు మనకి పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, ఇక ముహూర్తాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. మరి ఈ టైంలో మరి పెళ్ళి అంటేనే ఆడపిల్లకి బంగారం వెండి కొనాలి ఖచ్చితంగా. మరి కనీసం పుస్తరతాడన్న కొనాలి కదా, మంగళసూత్రం అనేది ఖచ్చితంగా బంగారమే కొనాలి. పసుపు తాడైనా పర్లేదు కానీ సూత్రం మాత్రం బంగారం ఉండాలి. మరి ఆడపిల్ల తల్లిదండ్రులు చాలానే ఆలోచిస్తూ ఉంటారు, రేటు కనుక ఇలా డబుల్ త్రిబుల్ అయిపోతూ ఉంటే మరి ఎలాగా, ముందు ముందు ఏం చేయాలి, ఇలాంటి సందేహాలు మీకు కనుక ఉంటే మరి డైలీ మేము సుమన్ టీవీలో అనేక మంది అనలిస్టులు నిపుణులు చెప్తున్నారు. సో వ్యూవర్స్, మరి ఇంకా మరిన్ని సందేహాలు ఉన్నాయి మాకు అనుకున్న వాళ్ళు సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ ని ఫాలో అవ్వండి. మరి చాట్ అయితే ఈ రోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.